Hello guys, welcome back to my channel. This is another interesting vlog. మీషో హాల్ అనే ప్లేలిస్ట్లో ఇది ఇంకొక వీడియో. ఈరోజు ఏమి ఐటెంతో వచ్చేసానో చూసేయండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. మా క్లోత్స్ సదరాలి మా కొత్త ఇంట్లో, దానికోసం నేను తీసుకున్నాను. ఇదేంటో గెస్ చేయండి. ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసేసా. సిజర్స్ తీసుకొని కట్ చేసేద్దాం. ఆ లోపు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్, షేర్. మై ఛానల్ నేమ్ ఇస్ స్మైలీ జింగిల్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐ డూ వీడియోస్, వ్లాగ్స్, షార్ట్స్, ఆల్సో రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అది ర్యాండమ్గా తీస్తాను, నథింగ్ రిలేటెడ్ టు వన్ పర్టిక్యులర్ థింగ్. అన్నీ నా లైఫ్లో ఏం జరిగినా ఏది తోస్తే అది తీస్తాను. ఇంట్రెస్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి. ఆల్సో మేక్ షూర్ టు సజెస్ట్ వాట్ టు డూ. ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసేసాను కదా, చాలా బాగుంది క్వాలిటీ. ఇది రఫ్ సైడ్ ఉంది, సాఫ్ట్ సైడ్ ఉంది. సో చాలా మంచిగా అనిపించింది నాకు క్వాలిటీ. ఐఎమ్ చెకింగ్ ది లెంత్. మా షెల్ఫ్ లెంత్కి అండ్ విడ్త్కి సరిపోయింది లేదా అని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను షెల్ఫ్లో పెట్టి కూడా చూస్తాను. ఓవరాల్గా నాకైతే ఈ రోల్ మొత్తం 5 మీటర్స్ వచ్చింది. ప్రైస్ నేను మెన్షన్ చేస్తాను. ఆ ప్రైస్కి 5 మీటర్స్ ఈజ్ వర్త్ గాయస్. బయట కూడా ఆఫ్లైన్లో కూడా చూశాను. దట్ ఈస్ టూ మచ్ దెన్ దిస్. ఇది నాకు యాక్చువల్లీ చాలా హాఫ్ ది ప్రైస్లో వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ షెల్ఫ్స్లో ఉన్నవన్నీ క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసేసి క్లీన్ కూడా చేస్తాను, కొంచెం డస్టింగ్. ఎందుకంటే కొత్తలు కాబట్టి ఎంత తుడిచినా డస్ట్ ఉంటూనే ఉంటుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఎంత తుడుస్తూనే ఉన్నా డస్ట్ వస్తూనే ఉంది. ఎప్పటికి ఎండ్ అవుతుందో ఈ హస్ల్. కానీ ఒక ఓల్డ్ క్లాత్ తీసుకొని తుడిచేస్తున్నాను. ఐఎమ్ థింకింగ్ ఏ షెల్ఫ్లో వేద్దామని చూస్తున్నాను. సో ఐ డిసైడెడ్ దీస్ షెల్ఫ్స్. ఐఎమ్ క్లీనింగ్ దెమ్. క్లీన్ చేసేస్తున్నాను. ఇది షెల్ఫ్ సైజ్ ఇది ఓకేనా కానీ ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేసి దాన్ని చూద్దాం. అరేంజ్ చేసుకున్నాను నీట్గా. చిన్నగా నేను కూడా ఫస్ట్ టైం ఇలా షీట్తో చేయడం. సో లెట్స్ డూ ఇట్. అందరూ లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తే వాళ్ళకున్న స్ట్రెస్, కొంచెం డైవర్షన్ కావాలనుకున్నది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారు. లైక్ ఇష్టపడతారు చేస్తే, సో దట్ దే గెట్ డైవర్టెడ్, రిలాక్స్ అవుతారు. నాకేంటి అంటే ఆర్గనైజ్ చేసుకుంటే ఐ కెన్ డైవర్ట్ ఫ్రమ్ ఎనీథింగ్. ఆల్సో ఇప్పుడు మేము కొత్తిల్లు కాబట్టి దిస్ ఇస్ నీడ్ టు బి డన్ ఇన్ దిస్ టైం. తర్వాత కుదరకపోవచ్చు మోస్ట్లీ. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు స్ట్రెంత్ వస్తుంది. స్కేర్ టు కట్ యాక్చువల్లీ కాబట్టి ఏమంటారు. సో ఇట్లా చేసిన మొత్తం రోల్ చేసేసి ఇక్కడ నుంచి స్ట్రైట్, ఇక్కడ ఈ షాడోలో స్ట్రైట్గా వచ్చేస్తే చాలు. లెట్స్ చెక్ వెదర్ ఇట్ గాన్. ఇవన్నీ కట్ అయినా వేసుకున్నాను. అండ్ యూ సీ ఎంత స్ట్రైట్ వచ్చిందో. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ a tip to follow. కష్టం ఇది కొంచెం. సో హ్యావ్ పేషెన్స్ అండ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. లేటర్ ఆఫ్టర్ సీయింగ్ యూ విల్ లవ్ ఇట్. ఓకే, ట్రస్ట్ ద ప్రాసెస్. డన్. వన్ షెల్ఫ్ డన్. Going to the next shelf. Speedగా చేసేస్తా. ఫాస్ట్ మోషన్.
నాకైతే ఈ సైడ్ ఇట్లా రఫ్ సైడ్ ఏమో కిందకేసి స్మూత్ సైడ్ ఏమో పైన వేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. బికాస్ రఫ్ సైడ్ పైకి వేసుకుంటే ఏమైనా డస్ట్ పడినా ఇట్లా ఏమైనా పడితే దీంట్లోనే సెటిల్ అయిపోతున్నాయి, క్లీనింగ్కి కష్టం అవుతుంది. సో నాకు ఎందుకో స్మూత్ సైడ్ పైకి వస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ క్లీనింగ్ అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ దిస్ వే. కొన్ని డేస్ తర్వాత ఏది బెస్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా. అప్పుడు మనం అప్డేట్ చేయలేమో చెప్పండి, చేద్దాం. వెళ్ళి అందరం చిన్నప్పటి నుంచి లైక్ మొన్నటి వరకు కూడా పేపర్లు వేసుకుంటాం షెల్ఫ్స్కి. బట్ అది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ, ఎందుకంటే రీయూజింగ్ థింగ్స్ కదా. ఆల్రెడీ మన ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటుండే, అవి యూజ్ చేసుకొని ఒక కైండ్ ఆఫ్ వేస్టేజ్ తక్కువ అవుతుండే. కానీ దానివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని డేస్కి అవి చినిగి కొంచెం నాకు నచ్చేది కాదు యాక్చువల్లీ. లుక్ వైజ్గా కానివ్వండి, ఏమైనా పడిన డస్ట్ చూడడానికి కష్టం. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు, బట్ ఇది లాంగ్ టైం కదా, మనం ఇప్పుడు వాడేసి పడేయం కదా. సో ఇలా లాంగ్ రన్లో వాడే వాటికి యూ కెన్ యూజ్ యాక్చువల్లీ, యూ కెన్ రీయూజ్ దెమ్. ఇప్పుడు ఇదే షెల్ఫ్ కాబట్టి ఇది మళ్ళీ ఇదే షెల్ఫ్లో ఇదే పెట్టుకోవచ్చు. పేపర్లో అయితే కొన్ని రోజులకి చినిగిపోయి మీరు ఎంత కష్టపడితే మళ్ళీ ఇంకో పేపర్ తీసుకున్న తర్వాత మార్చుకుంటూ ఉండాలి. సో బెటర్ if you are a person who wanted to organize things very well like me, please this is a great choice, I can say that. So link kavali ante I will add in the description. Also comment me if you are not able to access it, I will directly share you the link or the product name or product code. Actually in Meesho we'll have codes, right? Yeah, we will continue to the vlog. ఇప్పుడు నేను అరేంజ్ చేస్తా. ఫస్ట్ నేను ఈ టూ షర్ట్స్ చదువుతా. బట్టలు చదివేసాక వి విల్ యాక్చువల్లీ నేను బట్టలకి కూడా ఆర్గనైజర్స్ కొన్నాను, అవి కూడా చూపించేస్తా ఈ వీడియోలోనే. నేను ఆ షీట్ మొత్తం షెల్ఫ్లో క్లీన్ చేసి వేసాక ఎలా అనిపించిందో చూపిస్తా, చూసేయండి. ఇట్లా ఎడ్జస్ట్లో కొంచెం ఎక్స్ట్రా ఉంచి ఇట్లా రఫ్ సైడ్ బ్యాక్ వేసా, స్మూత్ సైడ్ ఫ్రంట్ వేసా, సో దట్ తుడిచేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. అదే రఫ్ కనుక మీరు టాప్లో వేసుకుంటే డస్ట్ ఈ డాట్స్లో ఇరుక్కుపోయి మీకు క్లీనింగ్కి చాలా కష్టం అవుతుంది. ఆల్సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఆ డస్ట్ మీకు రాకపోవచ్చు. బేసిక్గా ఇక్కడ అసలు షీట్ వేసినట్టే లేదు. దిస్ ఇస్ సో లవ్లీ, ఐఎమ్ లవింగ్ ఇట్ ఆల్రెడీ. సో నౌ ఇట్స్ టైమ్ టు ఆర్గనైజ్. బట్టలు ఆర్గనైజ్ చేసుకోవాలి. బట్టలు ఆర్గనైజింగ్కి కూడా నేను ఆర్గనైజర్స్ కొన్నా అని చెప్పా కదా. ఆర్గనైజర్స్ ఈరోజు బట్టలు ఆర్గనైజ్ చేస్తున్నాను మా కొత్త ఇంట్లో. సో వాటి కోసం నేను మీషోలో ఇవి ఆర్డర్ చేశాను, అవేంటో చూపించేస్తా, చూసేయండి. ఇవి బ్యాగ్స్ టైప్ ఉంటాయి కదా, ఆల్రెడీ ట్రెండింగ్. ఇవి నేను కూడా ఎక్కడో చూసే తీసుకున్నాను, సర్చ్ చేశాను ఇంకా బెటర్ కోసం. సో నాకు ఇవి బెటర్ అనిపించాయి. లైక్ పెద్ద పెద్ద బల్కీ లైక్ జీన్స్ ప్యాంట్స్, అందరు మెన్ మనకు కూడా ఉంటాయి అనుకోండి, బట్ బల్కీ వాటిని మనం ఇలా పెట్టుకోవచ్చు. మెయిన్గా ఇవి దేనికోసం అంటే, ఇప్పుడు మా కొత్తింటికి మేము ఇంకా కబోర్డ్స్ చెప్పించలేదు, సో డస్ట్ పడదు. కబోర్డ్స్ ఉంటే ఓకే, కబోర్డ్స్ లేకపోతే ఏంటి అంటే ఇవి చాలా యూజ్ అవుతాయి, డస్ట్ పడదు. అండ్ వన్ మోర్ థింగ్, కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా ఇవి చాలా యూజ్ అవుతాయి. ఎలానో నేను చెప్పను. ఇప్పుడు మీరు మా ఇంట్లో అయితే అలా జరుగుతుంది, బేసిక్గా అందరికీ జరుగుతుంది. నేనే చాలా ఆర్గనైజ్గా ఉంటే నాతోనే జరుగుతుందంటే చాలామంది స్మార్ట్గా వర్క్ చేద్దామంటే బేసిక్గా లేజీ పీపుల్ అంటారు, నేను అలా అందాం అనుకోవట్లేదు. సో స్మార్ట్ పీపుల్ అంటున్నా, ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళు ఎట్లా పడితే అట్లా పెట్టేస్తారు. సో వాళ్ళు తిట్లు పడతాయి కదా, వాటి నుంచి మీరు తప్పించుకోవాలంటే వన్స్ ఇన్ ఎ వైల్ బేసిక్గా వన్స్ ఇన్ ఎ వైల్ గైస్, ఇందులో మీరు ఫోల్డ్ చేసేసి ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మీరు మళ్ళీ అందులో పెట్టినా బయట ఎవరికి కనిపించదు ఎలా పెట్టుకున్నారో. ఆల్సో ఆర్గనైజ్గా ఉంటే మన బ్రెయిన్ కూడా ఆర్గనైజ్గా థాట్స్ ఇస్తుంది, క్రియేటివ్ థాట్స్. ఐ ట్రస్ట్ అండ్ ఫాలో దాట్. ఇఫ్ మీకు ఎలా అంతా కూడా క్వశ్చన్ మార్క్లో కనిపిస్తుంది, స్టార్ట్ ఆర్గనైజింగ్ యువర్ రూమ్ ఫాస్ట్. యా,
ఐఎమ్ డామ్ ఐ అష్యూర్ యూ దాట్ మీ ఇల్లు, మీ రూమ్, బేసిక్గా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసే దగ్గర ఆ స్పేస్ని మీరు ఆర్గనైజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఎందుకు బ్రెయిన్ పనిచేయదనో, మంచి థాట్స్, క్రియేటివ్ థాట్స్ ఎందుకు రావో నేను చూస్తాను. సో ఇది చూసేద్దాం. ఇవి నాకు చెప్తాను 1 minute. ఒక్క సైజ్లో 2 వచ్చాయి. దిస్ ఇస్ లైక్ మీడియం 1. ఈ సైజ్లో 2 వచ్చాయి. నెక్స్ట్ పెద్ద సైజ్లో కూడా 2 వచ్చాయి. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ మీడియం అండ్ ది లార్జ్ ఒక్కొక్కరికి 2. సో ఇద్దరం ఇలా పెట్టుకుంటాము. మీడియం ఎలా ఉందని నేను చూపించేస్తా. ఇలా ఉంది. ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ కవర్ కూడా వస్తుంది, సో దట్ యూ కెన్ ఫైండ్ యువర్ క్లాత్ ఆర్ డ్రెస్ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ పిక్ దమ్ ఫ్రమ్ హియర్. వాళ్ళు జిప్ కూడా ఇచ్చారు. యా, మ్యాజిక్. ఇట్లా బట్టలు పెట్టేసుకోవచ్చు మంచిగా. పెట్టుకొని ఇట్లా జిప్ ఓపెన్ చేసి జస్ట్ ఇలా పుల్ చేసి తీసుకోవచ్చు. చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. నాకు ఎంత పడితే తెలీదు. మోస్ట్లీ అన్నీ పట్టొచ్చు. 2 covers కదా పర్ హెడ్, పర్ పర్సన్. యూ కెన్ జస్ట్ బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్ దిస్. ఇవే కాదు గాయస్, ఇంకొక ప్యాటర్న్లో ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా చూపించిస్తా. ఇవి ఇవి నాకు తెలిసి మీడియం సైజ్. ఇవి లైక్ యూ కెన్ ఆర్గనైజ్ యువర్ ఇన్నర్స్, సాక్సెస్, లైక్ టైనీ థింగ్స్. అవి మీకు పెద్దవాటితో, లైక్ పెద్ద పెద్ద డ్రెస్సెస్ వాటితో కలిపి పెడితే కనిపించవు మనకి. అవి కనిపించక వీల్ అడ్జస్ట్ విత్ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్. అట్లా అవ్వకుండా ఇట్లా మీడియం సైజ్ వాటిలో పెట్టుకుంటే వాటికంటూ కన్ఫైన్గా అయ్యి ఉంటే మంచిగా అనిపిస్తుంది. వెతుక్కోక్కర్లేదు. వెతుక్కోవడం వల్ల సగం టైం అయిపోతుంది, మళ్ళీ రెడీ అవ్వడానికి టైం సరిపోదు. ఇది గర్ల్స్కే కాదు, అందరికీ అవుతుంది. లేట్గా లేచే వాళ్ళకి, బేసిక్గా లేట్గా లేచి ఫాస్ట్గా రెడీ అవ్వాలంటే ఇట్లాంటివి చాలా యూజ్ అవుతాయి. దిస్ ఈజ్ టిప్ ఫర్ టుడే. సో ఇవి నాకు ఇంకొచ్చే చెప్పడం మర్చిపోయా. 1 2 3 4 5 6. ఇవి 6 వచ్చాయి, అవి 4 వచ్చాయి. మీకు వీటి లింక్స్ కావాలి అంటే ఐ విల్ ప్లేస్ దెమ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఆల్సో నేను ప్రైజెస్ మెన్షన్ చేస్తాను. ప్రైజెస్ ఇక్కడ మీకు పెట్టా చూడండి. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆర్గనైజింగ్ అవర్ క్లోత్స్. అది కూడా రికార్డ్ చేసి మీకు ఫుల్ స్పీడ్లో పెట్టేస్తా. వాచ్ టిల్ ది ఎండ్. ఓవరాల్ లుక్ కూడా మీరు చూసేసి యూ కెన్ డిసైడ్ వాట్ యూ కెన్ బై ఫర్ యువర్ హౌస్ లైక్ ఐ డిడ్. ఓకే, ఒక సెట్లో 2 చిన్నవి 2 పెద్దవి వచ్చాయని నాకు కన్ఫ్యూజన్ వచ్చింది కదా, ఏది పెద్దది ఏది చిన్నది అని. సో హౌ ఐ సార్టెడ్ ఇట్ యూనో చూపిస్తా చూడండి. 1 minute. మీరు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్న అలా కన్ఫ్యూజన్ అయితే మళ్ళీ ఈ వీడియోని రిఫర్ చేసుకొని యూ కెన్ సాల్వ్ దిస్ యాక్చువల్లీ. వాళ్ళు ప్యాక్ చేసిన వేలో మళ్ళీ నేను రిటర్న్ ప్యాక్ చేసేసాను. సో దట్ ఈ షేప్లో ఉన్నవి చిన్నవి, ఇట్లా ఎక్కువ గ్యాప్ వచ్చింది ట్రాన్స్పరెంట్ పెద్దవి అని డిసైడ్ అయ్యా. సో ఐఎమ్ గోయింగ్ దట్. సెగ్రిగేట్ చేసి అరేంజ్ చేస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. ఆ డైలాగ్ ఎందులోతో నాకు గుర్తు రావట్లేదు, బట్ డైలాగ్ గుర్తొస్తుంది. ఇఫ్ యూ మీకు గుర్తొస్తే నాకు కమెంట్స్ చేసి చెప్పండి. ఇట్లా నాకు మా హస్బెండ్కి తనకి నాకు అని సెగ్రిగేట్ చేస్తుంది. ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అనే డైలాగ్ గుర్తొచ్చింది. ఆడియో దొరకట్లేదు కాబట్టి పెట్టట్లేదు, నా వాయిస్తో మేనేజ్ చేసేసా. ఇప్పుడు నా బట్టలు తీసి సాగుదాం. లెట్స్ స్టార్ట్ ఆర్గనైజింగ్. పప్పిగా కాబట్టి అప్పుడు ఇలా నేను ప్యాక్ చేసి ఆ బ్యాగ్స్లో
మన లేడీస్కి ఉండే బట్టలు లైక్ టైప్స్ ఏముంటాయి? లాంగ్ ఫ్రాక్స్, 3 piece sets, షర్ట్స్, టీ-షర్ట్స్, trousers, క్యాట్ మనతో ఉండిపోయిన కాదు. నెక్స్ట్ జీన్సెస్, టాప్స్, కార్డ్ సెట్స్. ఇలా సెగ్రిగేట్ చేసి పెడుతున్నప్పుడే ఇలా తీసేటప్పుడు జీన్స్, వైట్ టాప్స్, అగైన్ టాప్స్. There's a frocks, short frocks, long frocks అన్నీ ఒక దాంట్లో పెట్టేసి బేసిక్గా ఫ్రాక్స్ అని అంటారు. 3 piece సెట్స్ అన్నీ ఒక దాంట్లో. డైలీ వేర్స్, బేసిక్గా నైట్ వేర్స్, డైలీ వేర్స్ కంటే నైట్ వేర్స్ అన్న బెస్ట్. ఈ బ్యాగ్ అయిపోయింది. నైటీస్ కూడా ఒక చెప్పాగా ఇన్నర్స్, చిన్న చిన్నవి సాక్స్, ఈ చిన్న చిన్నవన్నిటికి కూడా ఒక కన్ఫైన్. ఇంట్లో మోస్ట్లీ డైలీ వేర్స్ ఉంటాయి. నైట్ వేర్స్, టీ-షర్ట్స్, లాంగ్ ఫ్రాక్స్ అన్న దీస్ ఎథ్నిక్ వేర్. ఎక్కువ పడుతున్నాయి అంటే ప్యాంట్స్ అన్నీ ఒక బ్యాగ్లో, ఫ్రాక్స్, డైలీ వేర్స్ అలా సెపరేట్గా పెడతా. దిస్ ఇస్ అగైన్ అనదర్ లాంగ్ ఫ్రాక్. దిస్ ఇస్ టాప్. దిస్ ఇస్ 3 piece set. అండ్ బ్లాక్ జీన్స్. మా దగ్గర బ్లాక్ బాటమ్స్ ఎక్కువ ఉంటాయి. ట్రౌజర్లో బ్లాక్, క్యాజువల్ నైట్ వేర్లో బ్లాక్, జీన్స్లో బ్లాక్, డెనిమ్లో బ్లాక్. టవల్స్, స్కార్ఫ్స్ చూడండి. సో ఇప్పుడు బ్యాగ్స్ పక్కన తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఆర్గనైజర్స్లో ఫస్ట్ నేను నాకు బట్టలకి వ్రింకిల్స్ ఉంటే నచ్చదు. సో నేను మడత పెట్టేటప్పుడే నీట్గా పెట్టేసుకుంటా. ఈవెన్ ఆరేసేటప్పుడు కూడా నీట్గా. టీ-షర్ట్స్ అన్నీ మడత పెట్టి ఉన్నాయి. సైడ్కి పెట్టేసుకుందాం వేసేసి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇంకోటి మళ్ళీ కనిపిస్తే అప్పుడు తీసి పెట్టుకోవచ్చు. ఇలా సైడ్కి పెట్టేసుకో. నెక్స్ట్ కమ్స్ లాంగ్ ఫ్రాక్స్, ఎథ్నిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ బ్యాగ్లో పెట్టేస్తాను. వీడియోలో చెప్తున్నా చాలా కొన్నాని, బట్ క్యాప్చర్ చేయడానికి ఒక మోటివేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. వెయిటింగ్ ఈజ్ యాక్చువల్లీ టేక్ యువర్ టైం. హడావిడిలో ఏదో పెట్టేయాలని పెడితే అది వోంట్ లైక్, అది మంచిగా అనిపేది ఆ వీడియో కూడా. ఇట్లా ఎక్స్పెక్టెడ్స్ వచ్చి చెక్ చేసేసేయాలి. ఐ నీడ్ సిజర్స్. ఇట్స్ అప్ సమ్వేర్. వెయిట్ చేయడానికి లైక్ వీ నీడ్ నాట్ మేక్ థింగ్స్, అరేంజ్ థింగ్స్ అండ్ డూ ది వీడియో. అంత అక్కర్లేదు. ఈరోజు మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము కాబట్టి నేను ఈ పని చేస్తున్నానంటే ఆ పనిని వీడియో తీసి కొంచెం కెమెరా సెట్ చేసుకొని, కెమెరా అంటే కొత్త మళ్ళీ ఎక్స్ట్రా ఏం కాదు, మన దగ్గర ఉన్న ఫోన్స్ ఏ ఫోన్ అయినా బేసిక్గా
కొంచెం స్టార్టింగ్లో పెట్టుకొని పెరిగినాయి కదా పెట్టుకొని డైవర్షన్ ఈ ఏదో చేద్దామని ఏదో చేయడం, ఏదో చేస్తున్నప్పుడు ఇంకోటి గుర్తొచ్చారు మాట్లాడే. ఇట్స్ కామనా లేకపోతే నాతోనేనా? సో కమింగ్ బ్యాక్ టు వాట్, పని కట్టుకొని మనము అక్కడికి వెళ్ళి వీడియో తీయాలి అంత అక్కర్లేదు. ఏం చేస్తున్నామో అలా ఆ ప్రజెంట్లో ఆ వీడియోని కొంచెం ఇన్ఫర్మేటివ్గా చెప్పడానికి ట్రై చేసి అది క్యాప్చర్ చేసి పోస్ట్ చేస్తే చాలు అనిపిస్తుంది ప్రజెంట్ నాకు. నేను చాలా చేస్తున్నా, లైక్ ఇంట్లో చాలా పనులు చేస్తున్నాను. ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ కానివ్వండి, చాలా థింగ్స్ కొన్నాము. అది చాలామంది సర్చ్ చేస్తూ ఉండొచ్చు ఏది బెస్ట్ ఏది బెస్ట్. మేము ఆల్రెడీ సర్చ్ చేసి కొనుక్కున్నాం. అది నేను ఇన్ఫర్మేటివ్గా పెట్టాను అనుకోండి, చాలామందికి ఇంకా థింగ్స్ సింప్లిఫై చేసినట్టు అవుతా నేను. అలా పెట్టచ్చు, బట్ పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వీడియో ఒకరోజు నేను మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు. మల్టిపుల్ థింగ్స్ సేమ్ డ్రెస్లో రికార్డ్ చేస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటారు? ఇన్ఫర్మేషన్ ఇచ్చామా వాళ్ళకి యూస్ఫుల్ అయిందో చూస్తారు. కానీ అంతే, ఒక్కొక్కసారి మనల్ని మనం స్టాప్ చేసుకుంటున్నాము. అదే మళ్ళీ ఇలా రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఎందుకు ఆపుకోవాలి, ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి కదా. ఇలాగా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసి నీట్గా మడత పెట్టుకుంటే వ్రింకిల్స్ పడవని నేను ఇలా చేస్తున్నాను. ఇంకొకటి, యూ ప్రిఫర్ వాట్ లైక్ మోర్? నాకు ఎందుకు ఐ మోస్ట్లీ ప్రిఫర్ జీన్స్ టాప్, రెడీ టు గో కైండ్ వేర్. అది నాకు జీన్స్ టాప్, లాంగ్ ఫ్రాక్స్, మళ్ళీ దానికి చాలా ఉంటాయి ఎథ్నిక్స్కి యాక్సెసరీస్ ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. జీన్స్ టాప్ అయితే మీరు అసలు జస్ట్ వాచ్ పెట్టుకొని హెయిర్ సెట్ చేసుకొని వెళ్ళిపోతే సెట్, యూ లుక్ సో గుడ్ కూడా. ఎతనికి వేసుకుంటే హెయిర్ వేసుకోవాలి, చైన్ పెట్టుకోవాలి, హ్యాంగిల్స్ వేసుకోవాలి, ఇయర్ రింగ్స్, వాట్ నాట్, ఇంకా వస్తూనే ఉంటాయి. యాడ్ చేసుకోవద్దు, ఇంకా ఇంకా యాడ్ చేయి ఎత్నిక్లో. యూ లుక్ గుడ్. ఏం పెట్టుకోకపోతే ఏంటి ఇలా రెడీ అయింది అనుకుంటున్నాను. ఏంటో ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తున్నాను. ఎంతవరకు ఇలా వస్తుందో చూద్దాం. షో ఫైనల్ అవుట్పుట్. ఇది నా బర్త్డే డ్రెస్. ఆ వీడియో కూడా పోస్ట్ చేయాలంటే చెప్పండి, విల్ ట్రై. నాకేం ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరని నాకు తెలుసు, బట్ స్టార్ట్ చేస్తేనే కదా వస్తారో రావో. ఆ సెకండరీ ఫైనలీ నా నా క్లోత్స్ ఆర్గనైజేషన్ అయింది. దుర్గేష్ అంటే మా హస్బెండ్ వచ్చి తన ఆయన పాత ఇంటి నుంచి తేయడానికి వెళ్ళారు షిఫ్టింగ్. సో తను కూడా వచ్చేసి తన ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్తో నాకు ప్రాబ్లం ఏంటో అర్థగట్లే. ఆర్గనైజేషనే కదా ఇది కూడా, ఆర్గనైజేషన్. నాకు ఆర్గనైజేషన్ అంటే ఓన్లీ బిగ్ బిగ్ కంపెనీస్, ఆ ఆర్గనైజేషన్ థాట్లో వచ్చి ఆగిపోతుంది అది కరెక్ట్. సో ఫైనల్లీ ఐ ఆర్గనైజ్ మై క్లోత్. ఈ 3 నా బ్యాగ్స్, ఇంకా 2 బ్యాగ్స్ ఉన్నాయి. చూద్దాం అన్ని బట్టలు వచ్చాక ఇవి ఇప్పుడు షెల్ఫ్స్లో ఆర్గనైజ్ చేసేసుకుందాం అక్కడ. మా హస్బెండ్ బట్టలు ఇవన్నీ చదువుతున్నాను. ఇట్స్ నాట్, ఇట్స్ 11 ఆల్రెడీ. 11 అంటే 11 నైట్ 11 అవుతుంది, మార్నింగ్ కాదు. లైక్ అరౌండ్ 2కి స్టార్ట్ చేసా, 11 అవుతుంది. సో ఫైనల్లీ డన్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్. క్లోత్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తా. కిచెన్ కూడా, కిచెన్ వీడియో జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ది పోస్ట్ చేస్తా. I'll show you the final output. Thanks for watching the video till the end. I can only say thank you. Thanks for watching.
Thanks for being supportive in my initial stage this way. I hope I continue this. I continue this. I have spirit. I have strength. I am strong. Also, you will follow these. మీకు మీరు చెప్పుకోండి, యు క్యాన్ అని. మీకు ఏది కావాలంటే నాట్ ఓన్లీ దిస్, ఏది చేయాలనుకున్నా యు ఆర్ ఆల్రెడీ దేర్ అని చెప్పుకోండి. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మోటివేషన్. ఇంకా నేను ఏమైనా అప్డేట్ లైక్ మేషో హాల్స్ కానివ్వండి, ఐ ఆల్సో సింగ్ సాంగ్స్, ఐ కుక్, వాట్ నాట్. everyone says that I am an all-rounder in this process of doing content creation. Also నాకు అందరి నుంచి కూడా అదే రావాలి అనుకుంటున్నాను. బట్ ఐ కుడెంట్ క్యాప్చర్. ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ క్యాప్చర్ అండ్ పోస్ట్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. వాళ్ళు రీల్ ఏమనుకుని ట్రిప్ పెడితే ఎలా అవుతుందా. ఐ విల్ కీప్ ఇట్ అ సెకండరీ. చూద్దాం ఎలా వెళ్తుందో. Then finally, please make sure to subscribe my channel, like, share, comment. Please share to the people. ఈ వీడియో చూస్తే యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి అనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఐ హోప్ దిస్ జర్నీ కంటిన్యూస్ అండ్ సీస్ మెనీ milestones. Have a good day. Hope you all achieve whatever you are thinking and whatever you are working on. And this is for this ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్, ఉంటాను.